నిన్న ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించినటువంటి అన్న జర్నలిస్టులు. ఇక ఆ వార్త ఇది మిత్రులారా. జర్నలిస్ట్ గిరీష్ పై దాడి బెడిసికొట్టిన బండి సంజయ్ వ్యూహం. గిరీష్కు మద్దతుగా ఏకమైన అన్ని తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్. జర్నలిస్ట్ గిరీష్ ఇంట్లో పురుడు పోసుకున్న తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్. జర్నలిస్ట్ గిరీష్ పై దాడి బెడిసికొట్టిన అంటూ కూడా ఒక నేటి తరం రాసుకొచ్చింది మిత్రులారా. నేటి తరం రాసుకొని వచ్చింది. ఇక్కడ ఏదైతే చిన్న పిల్లల ముందు, కన్న తల్లిదండ్రుల ముందు భౌతికంగా మానసికంగా కుంగిపోయేలా చేసినటువంటి ఆ దాడి ఏ చోటైతే జరిగిందో ఆ చోటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ పురుడు పోసుకున్నది, పునాది వేసుకున్నది. ఇక 3 నెలల పాటు తాత్కాలికంగా అర్హ కమిటీ వేసిర్రు. ఆ 3 నెలల పాటు కాలంలో పిల్లర్లు పోసి స్లాబ్ వేసుడే లేటున్నది. ఆల్రెడీ పునాది వేసిర్రు, పిల్లర్లు కట్టి స్లాబ్ వేసుడే ఉన్నది. ఇదే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షునిగా తాత్కాలిక కమిటీకి దాసరి సీనన్నను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. కాలేజీ టీవీ సీనన్నను. అన్నకు కూడా చిత్రగుప్త్ టీం నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మాటల్లో వీరవనిత ధీరత్వం చూపించేటువంటి ఓకే టీవీ శ్రావ్యాఖ్య గారిని, ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శలతోటి ప్రశ్నలతోటి ప్రజా సమస్యలపై పోరాడే వైఆర్టీవీ రంజిత్ అన్న గారిని, నిరుద్యోగుల పక్షాన ఓయూ విద్యార్థుల పక్షాన తెలంగాణ ప్రజా సమస్యలపై దండోర వేసి కొన్ని చోట్లల్లా గత ప్రభుత్వ మంత్రులను ఎమ్మెల్యేలను ఓడగొట్టినటువంటి పిఎంఆర్ మైపాల్ యాదవ్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. వీళ్ళు ముగ్గురు కూడా ఉపాధ్యక్షులుగా ఒక నాంది పలకడానికి ఒక అడుగు ముందు పడాలి. ఆ యొక్క నాంది పలకడానికి ముందు పడ్డటువంటి గొంతే పుప్పల రజనీకాంత్ అన్న. ఆయన జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ అన్నకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత తన ప్రశ్నలతో ఇంటర్వ్యూలో కూర్చున్నటువంటి, తన ఎదుట కూర్చున్నటువంటి ఎంత పెద్ద నేతకైనా చెమటలు పట్టించేటువంటి కేఆర్టీవీ క్రాంతన్న అతి త్వరలో పైకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడి, ఆయన మీద కూడా భౌతికంగా దాడి, కార్ అద్దాలు పలగొట్టడం, ఇవన్నీ కూడా చూసినాం. టీఆర్టీవీ తిరుపతి అన్నకు ఇద్దరు జాయింట్ సెక్రటరీలుగా ఉన్నారు డిజిటల్ మీడియా, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో. వీరిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు సలహాదారులుగా అడ్వైజర్లుగా ఉన్నటువంటి అశోక్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ అశోక్ సార్ అందరు సుపరిచితులే. తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బందూకు పెట్టి ప్రశ్నల వర్షంతో ప్రభుత్వాన్ని గద్దె దిగేలా చేసినటువంటి బక్క జడ్సన్ అన్న, ఇద్దరు అడ్వైజర్లు ఈ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్కి. వీరిరువురికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. తర్వాత కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా మన తొలి వెలుగు రగన్న, చిత్రగుప్త్ గిరీష్ దారమోని, తర్వాత భారత్ యువసేన మహేష్ గాడ్సే, మరొకటి E96 టీవీ సంతోష్ అన్న. వీరు నలుగురికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించినటువంటి గొంతులకు ఏమైనా అన్యాయం జరిగితే మేమున్నామంటూ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ మీ ముందుకు వచ్చింది, పురుడు పోసుకున్నది. ఎక్కడైతే జర్నలిస్టుల మీద దాడి చేస్తే భయపడతారు అనే అనుకున్నటువంటి ఒక చెడు ఆలోచనకు వ్యతిరేకంగా పుట్టిందే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్. వాళ్ళందరికీ కూడా
శుభాకాంక్షలు తెలుపుతూ మరొకటి, నాకు నిన్న సాయంత్రం చాలా ఫోన్స్ ఏమైంది మాకెందుకు చెప్పలే, మేము కూడా వస్తుండే కదా, మేము కూడా జాయిన్ అవుతుండే కదా, ఈ యొక్క పోరాటంలో మేము కూడా పోరాటంలో సైనికుల్లా పనిచేస్తుండే కదా అని చెప్పేసి నాకు ఎంతో మంది ఫోన్ చేసిరు. అన్నలకు కూడా అనుకోకుండా జరిగినటువంటి పరిణామం ఇది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో రావాలి. ఓన్లీ హైదరాబాద్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లే కాదు, ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి ఛానళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ సెకండరీ. మన కోసం మనం పోరాడుకోకపోతే మనని ఎవడూ కాపాడలేడనే ఉన్నటువంటి ఒక నినాదం ఏదైతే ఉదయగాంధీ ఉందో అదే కరెక్ట్ అవుతుంది. మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లోకి. మీరందరూ కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు ఇంతమందిలో, ఆ ఒక్కరి ద్వారా మీరు దీంట్లోకి రావచ్చు. కార్యాచరణ అనేది కూడా బహిరంగంగానే నిన్న అందరూ మాట్లాడి విన్నారు. బహిరంగంగానే దీంట్లో ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలి అని మన తొలి వెలుగు రగన్న కావచ్చు, కాళోజీ సీనన్న కావచ్చు, మైపాల్ అన్న కావచ్చు, రంజిత్ అన్న కావచ్చు, రజనీకాంత్ అన్న కావచ్చు, మాట్లాడినట్టు శ్రావ్యక్క కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించారు. ప్రతి ఒక్క డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నటువంటి సోదరిమణులు దయచేసి రండి, ప్రశ్నించే గొంతుకలుగా ఉన్నాం. మన మీద దాడి చేస్తే కనీసం మనని పట్టించుకునేటువంటి నాదుడు ఎవడూ లేకుండా పోయింది ఈరోజు. దయచేసి అందరూ కూడా మీకు తెలిసినటువంటి కాంటాక్ట్ కానీ చిత్రగుప్తుకు సంబంధించినటువంటి నెంబర్ కానీ కాల్ చేస్తే మేము దాంట్లో జాయిన్ అయ్యేటట్టుగా చేసే ప్రక్రియ చేస్తాం. తర్వాత మరి కమిటీ ఏదైతే మెంబర్షిప్ ఏదైతే ఉందో ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను కూడా వారం రోజుల్లో ప్రకటిస్తామని చెప్పేసి అధ్యక్షులు కాళోజీ సీనన్న చెప్పారు. మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి తెలంగాణలో అంటే చాలా తీవ్ర పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. జర్నలిస్టుల మీద దాడులు జరిగితే, అక్రమ కేసులు పెడితే అనేది కూడా సూటిగా ప్రభుత్వానికి సూచించబోతూ ఉంది తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్. మరొకటి, ఇంతగానం మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి దాదాపు 2,98,000 సబ్స్క్రైబర్ల రూపంలో మా అందరికీ మీ ఇంటి బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటేందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితేగా మొన్న అర్ధరాత్రి బండి సంజయ్ వర్గీయులు గిరీష్ ఇంటి మీదకి వెళ్ళి కిరాతంగా దాడి చేసిన సంఘటనకు పూర్తి బాధ్యత బండి సంజయ్ వహించాలని కోరుతూ గిరీష్ కుటుంబానికి మద్దతు తెలుపుతూ గిరీష్ ఇంట్లోనే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటయ్యిందని అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బేషరతుగా గిరీష్ కుటుంబానికి బహిరంగ క్షమాపణ తెలపాలని, లేని ఎడల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మరియు యూట్యూబ్ ఛానల్స్ అధినేతలు బక్కా జెట్సన్, మన తొలి వెలుగు రఘు, గిరిధారముని, పుప్పల రజనీకాంత్, శ్రావ్య, రంజిత్ రెడ్డి, మైపాల్ యాదవ్ మరియు కేఆర్టీవీ క్రాంతన్న కావచ్చు, టీఆర్టీవీ తిరుపతి అన్న కావచ్చు, అశోక్ సార్ కావచ్చు, ఇలా చాలామంది కూడా చెప్పారు. ఇది ఈ వార్త రాసినటువంటి నేటి తరం బొమ్మ అమరేందర్ అన్న గారికి కూడా పాదాభివందనం. ఎందుకంటే కొన్ని వార్తలు కొంతమంది కవర్ చేయరు.